దానికి ఆకర్షితులయ్యారు. అదేవిధంగా మైనార్టీలు అని చెప్పని ఆకర్షితులయ్యారు. ఆకర్షితులు అయిన తర్వాత చాలా మంది ఆయనకి ఓటు బ్యాంక్ కూడా మరి 40% ఓటు అంటే వేశారు, వీళ్ళందరూ వేశారు. కానీ ఈ రోజు చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లోడు చచ్చిపోయిన తర్వాత పురిటికం బయటపడుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మొత్తం లొకలొకలన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి అక్కడ ఎవరు ఉండలేని పరిస్థితి. పైగా ఉంటే వైసీపీ కార్యకర్త అని చెప్పుకున్నా, వైసీపీ నాయకులు అని చెప్పుకున్నా సిగ్గుచేటు అనేది ఒక ఆత్మనిర్ణీత భావంలోకి వెళ్ళిపోయారు. ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు కొద్దిమంది ఆ ఎనలిస్టుల పేరుతో ఎనలిస్టులు కొద్దిమంది అక్కడ నిలబడిపోయారు తప్ప బేసిక్ గా ఒక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వైసీపీలో పనిచేయాలి, కార్యకర్తలుగా పనిచేయాలి, ఈ పార్టీని బతికించాలి అని చెప్పని అక్కడ తపన లేదు. మీరు చూడండి, ఇప్పుడు మేము ఇప్పుడు అధికారంలోకి రాకపోయినా భారతీయ జనతా పార్టీకి స్టాండర్డ్ కొంతమంది కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని ఆ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, లేకపోతే ప్రాణాలు కూడా ఒడ్డేవాళ్ళు ఉంటారు. అది ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉంటారు కార్యకర్తలు. ఇక్కడ అసలు ఎవరు ఉంటారు? ఇప్పుడు సిద్ధాంతం అన్న ఉండాలా, నాయకుడికి దక్షత ఉండాలి, ఆ నాయకుడి మీద ఆశాభావం ఉండాలి. ఈ నాయకుడి మీద ఏం ఆశాభావం ఉంది? ఇప్పుడు ఈయన అడ్డం చూపి ఈయన మద్యం పేరుతో రకరకాల పేర్లతో మరి డబ్బులు దోచుకుంటే సామాన్య జనానికి వెళ్ళిపోయింది కదా, దాని నిదర్శనం కనబడతా ఉంది కదా. ఈరోజు ఆయన ఎవరు భారతీయ సిమెంట్ సంబంధించి పనిచేస్తున్న ఆయన్ని తీసుకొచ్చి మనం ఆ పోలీసులు లోపల పెట్టారంటే ఒకవేళ ఆయన సిఏ చదువుకున్నాడు, లేకపోతే ఆయన సంగతి ఏంటనేది ప్రజలందరికీ ఇప్పటిదాకా తెలియదు. కానీ ఆయన్ని మభ్యపెట్టారు. మభ్యపెట్టి మన ఇళ్లలో డబ్బులు వచ్చేస్తున్నాయంటే జనరల్గా ఇళ్లలో మనం ఇంట్లో కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఎక్కడి దగ్గర తెస్తున్నారులే మా డాడీ, ఎక్కడ తెస్తున్నారులే మా తాతయ్య అనుకునే పరిస్థితులు ఉంటారు. అట్టాగా వాళ్ళందరూ భ్రమలో పెట్టి ఈరోజు వాళ్ళంతా సిగ్గుపోతున్నారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ధనుంజయ రెడ్డో, లేకపోతే కృష్ణమోహనో, లేకపోతే కసిరెడ్డో, లేకపోతే ఇప్పుడు ఈయన ఇప్పుడు గోవిందప్ప బాలాజీ గోవింద బాలాజీ వీళ్ళందరూ వీళ్ళ మనవాళ్ళు కానీ వీళ్ళ కొడుకులు కానీ వాళ్ళు ఏమని బయట చెప్పుకుంటారు అంటే మీ తాత లేకపోతే మీ నాన్న ఇటాగా దోపిడీ చేశారని చెప్పి బయట చెప్పుకొని తిరగలరా? అంటే మన పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా. ఈరోజు ఏ నాయకుడైనా సరే ఆ నాయకుడు సంబంధించిన సంతానమో భార్యో బిడ్డలో ఆయన మా నాన్న, ఆయన మా తాతయ్యని చెప్పుకునే పరిస్థితి ఉండాలి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏమైంది? మొత్తం వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోవడమే కాకుండా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని దివాలా తీర్చడమే కాకుండా ప్రజల ప్రాణాలు తీశాడు ఆయన. ఈరోజు నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు దయదలుస్తాడు మాకు తెలియదు కానీ హత్యా నేరం మోపాల్సిన కేసులు ఇవన్నీ. మద్యాన్ని చౌకబారు మద్యంగా తయారు చేసి ఆ మద్యం తాగి కొన్ని వేల మంది చనిపోయారు కదా. చాలా మందికి లివర్లు ఫెయిల్ అయినాయి కదా, ఇళ్లలో కూర్చోపోయే పరిస్థితి కదా. 30 ఏళ్ళు చనిపోయారండి ఈ మద్యం తాగి. వాళ్ళు ఏదో ఆరుగాలం కష్టపడి తీసుకొచ్చిన 500, 300, 100 రూపాయలు ఖరీదు చేయని మద్యాన్ని 400, 500 పెట్టుకుంటే ఆ తర్వాత వాళ్ళకి పిచ్చి పట్టిపోయింది, వాళ్ళ ఆరోగ్యం చెడిపోయింది, లివర్ పాడైపోయింది, అదే కిడ్నీలో డయాలసిస్కి వెళ్ళిపోయినాయి. అంటే కారణం ఏంటి? ఇదంతా మర్డర్ కేసు కిందకి రాదా? అందుకని ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయాలంటే, నేను పార్టీ పరంగా కాదు ఒక పౌరుడిగా ఆంధ్ర పౌరుడిగా బాధపడి చెప్తున్నా, ఆయన పైన ముందు అంత హత్యా నేరం మోపండి మీరు. ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా నేరం మోపి ఆయన ముందు తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయండి. ఎక్కడ తీసుకొచ్చావు ఈ మద్యం, ఎవరెవరు దీని అనుకున్నారు అడగండి. ఎందుకు అడగలేకపోతున్నారు పోలీసులు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ముఖ్యమంత్రి పూర్తిగా విచారణ అవ్వలేదు కదా, విచారణ ఈ మభ్య పెట్టే డిస్కషన్ వల్లే జగన్మోహన్ రెడ్డి ఇంకా బతుకుతున్నాడు. విచారణ ఏంటి మీకు తెలియదు? ఇప్పుడు కత్తి పట్టుకొని ఒక రోడ్డు మీదకి వచ్చాడంటే ఆ కత్తిని అరెస్ట్ చేస్తారా, కత్తి పట్టుకొని అరెస్ట్ చేస్తారా? చెప్పండి నవీన్ గారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఎవరిని అరెస్ట్ చేస్తారు? కత్తి పట్టుకున్నారని ఇంకెవరిని కత్తి పట్టుకుని అరెస్ట్ చేస్తారండి? వీళ్ళందరూ ఎవరండి? బెహగాళ్ళు వీళ్ళందరూ ఏమో నిమిత్త మాత్రలే కదా. ఈ కసిరెడ్డి గాడో లేకపోతే ఇంకొకడో లేకపోతే భారత సిమెంట్ అయినో ఇంక వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఒక్కొక్కరిని విచారిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ వెళ్తేనే కదా ఆధారాలు సేకరించాలి. అది చెప్పేది. డ్రాగన్ పనులు ఈ షో కార్యక్రమాలతో సరిపోతుంది పోలీస్ వ్యవస్థ అంతా. ఎందుకు షో చేస్తున్నారు? అవసరం ఏంటి? అక్కడెక్కడ ఉండి ఆయన పట్టుకొచ్చినప్పుడు వీళ్ళ దగ్గర డేటా ఉండదా? వాళ్ళ దగ్గర పైగా వాళ్ళు